ఏపీ రాజధాని అమరావతికి హడ్కో శుభవార్త చెప్పింది. అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల నిధుల విడుదలకు హడ్కో అంగీకారం తెలిపింది. దీనిపై ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పందించారు. అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల నిధుల కోసం హడ్కోతో సంప్రదింపులు జరిపామని వెల్లడించారు. హడ్కో నిర్ణయంతో రాజధాని పనులు వేగవంతమవుతాయని తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఓవర్ టు యు. సంజన, మొత్తం మీద అంటే ఇప్పటికే రాష్ట్రం పునర్నిర్మాణం చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం కంకణం కట్టుకునింది. అంటే దాదాపుగా 6 నెలలు పైగా అయిపోతుంది కాబట్టి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి ఎన్నికల సందర్భంగా చేసినటువంటి వాగ్దానానికి సంబంధించి అమరావతి నిర్మాణాన్ని, ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులతో కూడా రకరకాలుగా ముందుకెళ్తున్న తరుణంలో వైజాగ్ ని అక్కడ క్యాపిటల్ సిటీగా చేయాలని రకరకాలుగా ప్లాన్ చేసుకుని గతంలో వెళ్ళడం జరిగింది. అయితే అమరావతి పూర్తి స్థాయిలో కూడా పునర్నిర్మాణమే ధ్యేయంగా ఎన్నికలకు బరిలో దిగినటువంటి కూటమి నేతలు, దాని తర్వాత ప్రజలందరూ కూడా ఆ రకంగా మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మరో 2 సంవత్సరాల లోపల, అంటే ఈ ప్రభుత్వానికి ఇంకా 4.5 సంవత్సరం వరకు కూడా దాదాపుగా 4 సంవత్సరాల 5 నెలల పాటు కూడా ఇంకా కూడా సమయం ఉన్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అమరావతిలో పూర్తి స్థాయిలో కూడా అన్ని రంగాలకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కావచ్చు, లేదంటే బిల్డింగ్స్ కావచ్చు, అమరావతి నిర్మాణం పూర్తి స్థాయిలో కూడా 2 ఏళ్లలో కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో కూడా అడుగులు వేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ప్లానింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నుంచి కావచ్చు, లేదంటే కేంద్ర ప్రభుత్వం సహకారంతో కావచ్చు, ఇట్లా అన్ని రంగాలు, అన్ని వ్యవస్థలతోనూ సపోర్ట్ తీసుకుంటూ కూడా రుణాలని ముందుకు తీసుకొస్తున్న తరంలో తాజాగా మంత్రి అంటే నారాయణ కూడా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. హట్కో నుంచి కూడా 11,000 కోట్ల రూపాయల వరకు కూడా రుణం తీసుకుంటున్నట్టు, దాని పూర్తి స్థాయిలో కూడా అమరావతి పూర్తి స్థాయిలో నిర్మాణానికి నిధులన్నీ కూడా వెచ్చిస్తున్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ఒక మంచి సూపర్ణం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇవాళ అమరావతిని పూర్తి స్థాయిలో కూడా ముందుకు తీసుకెళ్లడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తుండడం అదొక మంచి పరిణామం మనకి చెప్పుకోవచ్చు. అయితే ఇంకా ఏ రంగాల నుంచి కూడా ఈ రుణాలు తీసుకుంటారు, దాని తర్వాత దాదాపుగా ప్రభుత్వ లక్ష్యం ఒకటి 2 ఏళ్లలో కంప్లీట్ అయ్యే విధంగానే అడుగులు వేస్తున్నట్టు మనం చెప్పొచ్చు. సంజన, గ్రేట్, థాంక్యూ గోపినాథ్.